నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జనరల్గా మీరు వచ్చేసి అమ్మవారి ఉపాసకులు, లలితాదేవిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు, 2 పూట్ల ఉపాసన చేస్తూ ఉంటారు. సో మీరు జనరల్గా మనకి ఏంటంటే అంతకుముందు లలితా సహస్రనామాలు కూడా మనం వీడియోస్ చేసాము. చేసినప్పుడు ఏదైనా కూడా మంత్రాన్ని తాంత్రికంగా కొంచెం చిన్న చిన్న జోడించి కనుక నిత్యం 40 నిమిషాల పాటు అమ్మవారి ఆరాధన చేస్తే మనకి ఎలాంటి కోరికైనా కూడా తప్పకుండా నెరవేరుద్ది అని తెలియజేస్తారు. సో ఈ మంత్రాలకి అంతటి పవర్ ఉంటే మరి ఎందుకు ఎంతో మంది బిలీఫ్ సిస్టమ్ అంటే మనకి ఎందుకు కోరికలు నెరవేరట్లేదు, మేము నిత్యం పూజ చేస్తాం కదా అన్న ఒక డౌట్ ఉంటుంది. అండ్ పర్టికులర్ గా ఇప్పుడు చూస్తే కనుక మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్ ఇవి చెప్తూ ఉంటారు, స్విచ్ వర్డ్స్ కానీ ఇవి అవి మ్యాజికల్ గా పనిచేస్తాయి. ఖచ్చితంగా మీరు కనుక బిలీఫ్ సిస్టమ్ పెట్టుకుని 21 days ఇట్లా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏదనుకుంటే అది యూనివర్స్ మీ మాట వింటుంది, మీ కోరిక ఏదైనా నెరవేరుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఎట్లాగా ఏది నమ్మాలంటారు గురుగారు? మంత్రానికి అంత పవర్ ఉంటుందా, ఎఫర్మేషన్స్కి అంత పవర్ ఉంటుందా, అసలు మనం నిత్యం చేసే దైవారాధనకి ఉంటుందా? ఈ లింక్ చేసి అసలు చెప్పండి గురుగారు, ఏది నమ్మాలి మనం బిలీవ్ సిస్టమ్కి, ఏది వర్కౌట్ అవుతుంది ముఖ్యంగా? తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇవాళ రేపు జనం దేనికి ఏది వర్కౌట్ అవుతుందో అది చేద్దాం అన్నారు. మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతా, మీరు ఏది అవుద్దు అనుకుంటున్నారు? మీరు కామన్గా ఏది వర్కౌట్ అవుద్దు అనుకుంటున్నారు? మీరు మన కష్టం అనుకుంటాను ఫస్ట్ అయితే. సరే, కష్టం అనేది అది కంపల్సరీ, ఇంకా అందులో డౌట్ లేదు, అది కర్మ సిద్ధాంతం. నేను అనేది దేనికి అనుకుంటున్నారు అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తా చూడండి. ఇప్పుడు ఈ మేనిఫెస్టేషన్ ఏదైతే చేస్తారో లేదా ఒక స్తోత్రం చదువుతారో, ఇక్కడ రెండిట్లో ఉన్నవి ఒకటేనండి చెప్పాలంటే. ఎలా అంటే మేనిఫెస్టేషన్లో ఏం చేస్తున్నారు, ఏదో ఒక రాసుకుంటున్నారు, అక్కడ కూడా ఏదో రాస్తున్నారు, ఏదో వాక్యం ఉంది, అక్కడ కూడా సంథింగ్, ఇక్కడ కూడా ఒక మంత్రం ఉంది, అవునా? కానీ ఇది అమ్మవారి మంత్రము, అది సంథింగ్ చెప్తా. యా, మంచి ఇది. ఇప్పుడు అమ్మవారు అంటే ఎవరు? ప్రకృతి. ఓకే. మేనిఫెస్టేషన్లు కూడా ఏమంటారు? యూనివర్స్ అంటున్నాం. యూనివర్స్ అంటే ఎవరు? అమ్మవారే కదా. ఈ యూనివర్స్ అంటే ఎవరు? ఈశ్వరుడు అనే చెప్తున్నాం. స్థానువు అంటారు శివుణ్ణి. స్థానువు అంటే మొత్తం నిండిపోయి ఉన్నాడు ఆయన, ఎక్కడ కదలడానికి వీలు లేకుండా పూర్తిగా నిండున్నవాడు శివుడు. అతని యొక్క శక్తి అమ్మవారు. కనబడుతున్న ప్రతి వస్తువు శివుడే అని చెప్తుంది శాస్త్రం. శివస్వరూపమే మొత్తం కూడా. దీన్ని యూనివర్స్ అని మనం మేనిఫెస్ట్ చేసేవాళ్ళు ఇంగ్లీష్లో వాడుతున్నారు అంతే. మొత్తం ఒకటే, కాకపోతే అక్కడైనా ఇక్కడైనా ఉండాల్సింది ఏంటి? ఒకటే నమ్మకం. అక్కడైనా మీరు పూజ చేసేటప్పుడు నమ్మకంతో చేయండి అంటారు, ఇక్కడైనా మనం మేనిఫెస్ట్ చేసేటప్పుడు నమ్మి మీరు ఇది రాసుకోండి, ఈ నెంబర్ రాసుకోండి, లేకపోతే మీరు ఇట్లా చేయండి, నాకు వస్తుంది, థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పండి. యూనివర్స్ అంటే ఎవరు? మళ్ళీ అగైన్ అమ్మవారే కదా. మీరు ఎవరికి చెప్తున్నారు? మీరు థ్యాంక్స్ అమ్మవారికే చెప్తున్నారు. ఇక్కడ ఎవరో వేరే దయ్యానికి ఏం చెప్పట్లేదు. ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసే దయ్యానికి ఏం కాదు, మళ్ళీ అగైన్ యూనివర్స్కే. యూనివర్స్ అంటే ఎవరని చెప్పింది శాస్త్రం? అమ్మవారనే చెప్పింది, ఈశ్వరుడనే చెప్పింది. కాకపోతే ఏంటంటే ఒక ప్రదేశాన్ని వెళ్ళినప్పుడు రకరకాల మార్గాల్లో రకరకాల వాహనాల్లో వెళ్ళినట్టుగా ఒక వ్యక్తి ఏమో మనకి మహర్షులు చెప్పింది ఏంటంటే ఒక్కొక్క వైబ్రేషన్ అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. అదొక బీజాక్షర రూపంలో ఇచ్చారు మనకి. నువ్వు దీన్ని నమ్మకంగా చేస్తూ ఉంటూ నీకు ఫలితం వస్తుంది. నేను దీని మీద ఒక రీసెర్చ్ చేశాను యాక్చువల్గా, నేను చాలా సంవత్సరాల నుంచి. ఎలా అంటే ఏమిటి అసలు ఒక దేవతని మనం అసలు ఎందుకు చేస్తున్నాం? ఫస్ట్ నాకు వచ్చిన డౌట్స్ చెప్తాను చూడండి. అసలు మనం ఎందుకు చేస్తున్నాం పూజ? ఎందుకు చేస్తున్నాం అంటే చేయకపోతే దేవత వరం ఇవ్వదా? ఈశ్వరుడు వరం ఇవ్వడా? శివుడు వరం ఇవ్వడా? విష్ణువు వరం ఇవ్వడా? మరి ఎందుకు చేయాలంటే నేను అలా పరిశీలన చేయగా నాకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే, నువ్వు గ్రాటిట్యూడ్ తెలుపుతున్నావు, అన్నీ ఆయన సమకూరుస్తున్నాడు కాబట్టి నువ్వు గ్రాటిట్యూడ్ తెలుపుతున్నావు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక తల్లి ఉంది, పిల్లలు ఎందుకు తల్లిని గౌరవించాలంటే తల్లి ద్వారానే నువ్వు పుట్టావు కాబట్టి, తల్లి అనేటువంటిది ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు తల్లికి నమస్కరిస్తావో, తల్లి మీద గ్రాటిట్యూడ్ తెలుపుతావో, తల్లిని గౌరవిస్తావు, అంతే కదా. అలాగే ఈ విశ్వం మూలంగానే ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతున్నటువంటి ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ నీకు అవసరం. నువ్వు ఆ విశ్వం లేకుండా నువ్వు లేవు కాబట్టి ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరు ఉన్నాడో అతనికి మనం నమస్కరిస్తున్నాం. అది ఈశ్వరుడు అనుకోండి, ఇంకోటి అనుకోండి, అమ్మవారు అనుకోండి, గణపతి అనుకోండి. నాకు ఆన్సర్ వచ్చింది.
తర్వాత నేను కొంతమందిని అంటే ఈ అనుష్ఠానం అనేటువంటిది ఒకటి ఉంటుందండి. అంటే జనరల్గా మీరు ఏదో నిత్య పూజ చేసుకోవడం వేరు, ఒక దేవతని పిలిపించి మీకు కావాల్సిన పని చేయించుకోవడం వేరు. దట్ ఈస్ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఇంకా డెప్త్ లెవెల్. అంటే మీరు ఒక పని కావాలి, ఇలా ఒక మంత్రం చదివి ఒక నైవేద్యం పెట్టారు, అమ్మవారు వస్తుంది. అమ్మవారు కావచ్చు, మీరు ఏ దేవతని అనుష్ఠానం చేసారో ఆ దేవత వస్తుంది. వచ్చినప్పుడు ఆ దేవతకి చెప్తారు, పలానా వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నా అంటే పోయి అక్కడ మొత్తం గందరగోళం చేసి వస్తుంది. తెలుసా? 100% జరుగుతుంది. అది ఎప్పుడు? ఎందుకంటే మీరు నికుంభలా హోమం అని మీరు రామాయణం మీరు కనుక విన్నట్లయితే, రామాయణంలో మేఘనాథుడు అని రావణాసుడు పుత్రుడు ఉంటాడు ఒకడు, అంతనే ఇంద్రజిత్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇంద్రుడిని జయించిన వాడు అతను. మేఘనాథుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన పుట్టినప్పుడు మేఘాలన్నీ గర్జించాయంట, అందుకని ఆయన పుట్టినప్పుడు అందుకని మేఘనాథుడు అయ్యాడు ఆయన. అతను నికుంభలా అనే హోమం చేస్తాడు. ఆ హోమం చేసినప్పుడు ఎవ్వరు నిలబడలేకపోతాడు ఆయన ముందు. ఆఖరికి రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఎవ్వరు నిలబడలేడు ఆయన ముందు. అంత భీకరమైన యుద్ధం చేస్తాడు. అప్పుడు అందరూ ఎటోళ్ళు అటు పారిపోతాడు. ఆఖరికి ఆంజనేయ స్వామి కూడా పారిపోతాడు. పారిపోయాక మళ్ళీ అందరూ ఇంకా బీభత్సం యుద్ధం చేసి వెళ్ళిపోయాక ఆ జాంబవంతుడు ఎవరెవరు ఉన్నారు, ఇంతకు ఆంజనేయ స్వామి ఉన్నాడు లేడని అడిగితే, ఏంటి ఆంజనేయుని అడుగుతున్నావేంటి వీళ్ళన్న అందరిని అడగకుండా అంటే, ఒక్క ఆంజనేయ స్వామి ఉంటే అందరూ, ఆంజనేయుడు ఉంటే అందరూ ఉన్నట్టే, మళ్ళీ అందరినీ బతికించగలంట. అంటే అక్కడ ఏమిటి, ఆ శక్తిని కూడా ఆపే శక్తి ఇంకోటి ఉంది అక్కడ. ఒక హోమం చేసినప్పుడు హోమం చేసి ఒక శక్తిని పొంది అక్కడ మొత్తం బీభత్సం సృష్టిస్తాడు. నెక్స్ట్ డే వీళ్ళు స్కెచ్ చేస్తారు, మళ్ళీ రేపు మరలా హోమం చేస్తాడు, హోమం చేసి వస్తాడు. మనం ఆ హోమాన్ని ఆపగలిగితే మనం గెలవగలుగుతాం ఇంద్రజిత్ మీద. గెలవలేమని హోమం చేయనివ్వకుండా అంతరాయం కలిగించి మనం చంపేస్తారు ఇంద్రజిత్ని యుద్ధం చేసి. అంటే దీన్ని బట్టి మనకి శాస్త్రాలను ఏం చెప్తున్నాయంటే, ఒక మనిషి ఒక ఇది చేసి అంటే ఒక శక్తిని వశం చేసుకొని, అది దైవశక్తి అనుకోండి, ఒక పిశాచ శక్తి అనుకోండి, ఏదైనా వశం చేసుకొని అతను పని చేయించుకోగలుగుతాడు. ఇట్స్ ట్రూ. అయితే నేను అసలు ఈ దేవత ఎవరికి వశం అవుతుంది అనే దాని మీద రీసెర్చ్లో నాకు చాలామంది గురువుల్ని చాలామంది కలిసినప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే, నువ్వు నిష్ఠగా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఇది ధర్మంగా ఉండాలంటే ఫైన్, కరెక్టే అనిపించింది. కానీ నాకు ఒక దగ్గర ఒక సందేహం వచ్చింది. మేఘనాథుడికి సంబంధించి చదివినప్పుడు, ఇది రావణాసుడు వీళ్ళంతా ధర్మబద్ధలు కాదు కదా, మరి వీళ్ళకెందుకు బ్రహ్మ వరం ఇచ్చాడు? బ్రహ్మ ఎందుకు వరం ఇచ్చాడు అని డౌట్ వచ్చింది. ఎందుకంటే వీడు రాక్షసుడు కదా, రాక్షసుడు బ్రహ్మ ప్రత్యక్షం అవడం ఏంటి, వీడందరిది లాగేసుకోవడం, దోచేసుకోవడం కదా వీడి పని అని అన్నప్పుడు, అప్పుడు మళ్ళా దాని రీసెర్చ్ చేస్తే నాకు ఒక ఆన్సర్ దొరికింది. అక్కడ రావణాసురుడైన నమ్మకంతో చేశాడు. బ్రహ్మ అనే ఒక పదార్థం అనేటువంటి ఒక భగవంతుడు, ఒక పరమాత్మ ఉన్నాడు, బ్రహ్మరూపంలో పరమాత్మ ఉన్నాడు. అతన్ని నేను ఇంత కఠోరంగా నేను మెప్పించి కనుక నేను పూజ చేయగలిగితే బ్రహ్మ కూడా దిగొస్తాడు. దిగొచ్చి నీకు ఫలానా ఏం కావాలని అడిగి నీకు వరం ఇస్తాడు. అంటే యూనివర్స్ ఈజ్ బ్రహ్మ అనుకోండి, విష్ణువు అనుకోండి, శివుడు అనుకోండి, యూనివర్స్ ఏ రూపంలో ఉన్న ఎఫర్మేషన్ అనేది మనకి మనం ఆ దేవతా రూపంలో. అంటే ఇక్కడ నాకేమైందంటే బిలీవ్ అనేది ఉంది. ఆ రావణాసుడికి ఏంటంటే, ఇప్పుడు మనం మనుషులము, మనం చేసేది మనకు డౌట్. అంటే అట్లాగా అబ్బా మనకి ఎక్కడ వస్తాడులే పూజ, కూర్చొని శుక్లాంబరదనం అంటే అబ్బా గణపతి వస్తాడా, మనం మహాపాపాత్మలం మనకి ఎక్కడ వస్తాడులే అనుకుంటాం. కానీ మీకు నమ్మకం ఉంటే వస్తాడు. రావణాసురుడు నమ్మాడు, బ్రహ్మ వచ్చాడు, వరాలు ఇచ్చాడు, మేఘనాథుడికి ఇచ్చాడు, విభూషణుడికి ఇచ్చాడు. ఆ బ్రహ్మ అంటే వాళ్ళు ఇచ్చే వరంలో కూడా కొన్ని తారతమ్యాలు ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు బ్రహ్మ ఫస్ట్ రావణాసురుడు అడుగుతాడు, నాకు చావు కాకుండా లేకుండా ఇవ్వాలంటే నాకు కుదరదు అంటాడు. రకరకాల వరాలు అడుగుతాడు, మనుషుల్ని వారంలో వదిలేసి ఎవరితో రాకూడదు అనుకుంటాడు. కానీ అదే విభీషణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ధర్మం నుంచి పక్కకు పోకూడదని అడిగినప్పుడు ఆయన ఇష్టపడి చిరంజీవిని చేసేస్తాడు. అంటే ఏంటంటే ఇక్కడ నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఈ మొత్తం స్టోరీలో బిలీవ్నెస్ అనేది ఒకటి ఉంది. అవును, ఆ బిలీవ్ మీరు మేనిఫెస్ట్ రూపంలో చేసుకుంటే మేనిఫెస్ట్ రూపంలో వస్తుంది, పూజ రూపంలో చేసుకున్నా వస్తుంది. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేనిఫెస్టోలో చేసిన, పూజ రూపంలో చేసిన ఒక పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మీరు ఒక పైపు యూనివర్స్ అంటున్నారు ఫ్యాషన్గా, ఇక్కడ దీన్ని పరమాత్మ అంటున్నారు. అంతే, ఏదైనా కూడా మనం నమ్మకంతో చేయాలి. మీరు మేనిఫెస్ట్ చేసేది ఆ పరమాత్మనే, ప్రకృతి అంటున్నాం. ఇక్కడ ఇంకో రూపంలో మనం అష్టోత్తరాలు చదివి పూజ చేస్తున్నాం. అంతే, ఏ రూపంలో దేవుణ్ణి మనం ఊహించుకున్నా కూడాను
So, అది దేవుడే, belief అది system తో పరమాత్మే. ఉంటుంది first. కాకపోతే ఇక్కడేమో మనం ఒక పేరు Universe రాస్తున్నాం అంటున్నాము, అంటాము. యూనివర్స్ అంటున్నాము, స్విచ్ వర్డ్స్ రాస్తాం. థ్యాంక్స్ యూనివర్స్ టైం. మీరు చూడండి, మీరు ఈ ఎఫర్మేషన్ వీటిల్లో కింద మీరు గనక కామెంట్స్ చూసి అందరూ అదే పెడతారు. అవును, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ గాట్ 3 lakh రూపీ, 1 crore రూపీ. అంటే ఇది నువ్వు మనసుతో అంటున్నావా, నిజంగానే నమ్మంటున్నావా, ఈజ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అవును. పూజ గదిలో కూర్చున్నప్పుడు పూజ గదిలో విగ్రహాలు కనబడకూడదు, అమ్మవారు కనబడాలి. మీరు ఒక పువ్వు పుష్పం ఓం హం ఆకాశ తత్వాత్మే పుష్పం సమర్పయామి అన్నప్పుడు పుష్పం అక్కడ పెడుతున్న ఫీల్ మీకు రావాలి. ధూపం ఇస్తున్నప్పుడు ధూపం నిజంగా అక్కడ అమ్మవారికి ధూపం ఇస్తున్నాను ఫీల్ రావాలి. అది ఏమాత్రం కొంచెం ఘాటుగా నచ్చిచ్చి మార్చేసేయండి, అమ్మవారికి ఇంత ఘాటైన ధూపం ఏంటి అనుకోవాలి. అభిషేకం చలికాలంలో చేసేటప్పుడు అమ్మవారి స్వామివారికి అభిషేకం చేసి ఇంత చల్లటి నీళ్ళు అమ్మో చలేస్తుందేమో అని ఫీల్ రావాలి. వేడి పెట్టేటప్పుడు అమ్మ ఇంత వేడిగా ఉంది, కొంచెం చల్లారాలి కదా, స్వామివారు ఎలా స్వీకరిస్తాడు అనుకోవాలి. అలా ఏంటంటే రియల్గా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఫీల్ అయి చేస్తారో, అది ఎఫర్మేషన్ అయినా పూజ అయినా 100% అది ఫలితం ఇస్తుంది. ఓకే, తప్పకుండా గురుగారు. సో అంటే ఏది మనం ఎట్లా చూస్తే దేవుడు ఆ రూపంలో కనిపిస్తాడు, నమ్మకం ఈజ్ ప్రధానం. నమ్మకం ప్రధానము. నమ్మే వరకు మీకు ఏది జరగదు, ఏది కూడా. అంతే. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.